హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనతో పాటు ఉంది హోండా నుంచి కొత్తగా లాంచ్ అయిన CB125 హార్నాట్. ఈ వీడియోలో అయితే ఈ బైక్ గురించి ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గాయ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న బైక్ అయితే హోండా హార్నాట్ 125 అనమాట. ఇదైతే హోండా కంపెనీ రీసెంట్ గా అయితే లాంచ్ చేసింది. ఈ బైక్ అయితే చూడడానికి ఎక్సలెంట్ డిజైన్ అయితే ఇచ్చారు. ఈ వీడియోలో అయితే బైక్ గురించి ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కీస్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, బైక్ కీస్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. కీస్ పైన మనకి హోండా లోగోని అయితే ఇచ్చారు. ఏవైతే మనకి హార్నాట్ 2.0 లో కీస్ ఉన్నాయో అవే కీస్ అయితే ఈ బైక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే బైక్ ని స్టార్ట్ చేసి సౌండ్ బీట్ ఎలా ఉందో చూద్దాం. గాయ్స్, ఇప్పుడైతే ఈ బైక్ సౌండ్ బీట్ విన్నారు కదా. నాకైతే సౌండ్ బీట్ చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బైక్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్లయితే ఫ్రంట్ ప్రొఫైల్ లో మోస్ట్ అట్రాక్టివ్ గా కనిపించేది దీని హెడ్ ల్యాంప్ అనమాట. హెడ్ ల్యాంప్ అయితే చాలా షార్ప్ గా అయితే ఇచ్చారు, చాలా స్టైలిష్ గా అయితే ఉంది. చూడండి, మన హెడ్ ల్యాంప్ చూసినట్లయితే మనకి 1 2 3 4 5 సెక్షన్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ ప్రొఫైల్ లో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ బైక్ లో మనకి గోల్డ్ కలర్ USB ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఇవ్వడం వల్ల బైక్ అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే సైడ్ ప్రొఫైల్ లో కూడా బైక్ ఎక్సలెంట్ గా ఉంది. సైడ్ ప్రొఫైల్ లో ఒకసారి గ్రాఫిక్స్ చూడండి, గ్రాఫిక్స్ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారు. మనకి ట్యాంక్ పైన చూసినట్లయితే ఇక్కడ హోండా గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి హార్నాట్ గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసి మనకి CB125 గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్ గా సైడ్ ప్రొఫైల్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ట్యాంక్ ప్యానల్ అనమాట. ఈ ట్యాంక్ లో మనకి ఎక్స్టెన్షన్ ప్యానల్ అయితే ఇచ్చారు. ఇది చూడడానికి చాలా స్టైలిష్ గా అయితే ఉంది. ఇక్కడ మనకి స్టైలిష్ ఇంజన్ గార్డ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సారీ గార్డ్ కూడా చాలా స్టైలిష్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా సైడ్ ప్రొఫైల్ డిజైన్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ బైక్ రేర్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్లయితే రేర్ లో కూడా బైక్ అయితే చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ టైల్ ల్యాంప్ చూసినట్లయితే మనకి స్టైలిష్ షార్ప్ టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఇండికేటర్స్ కూడా మనకి LED ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల బైక్ రేర్ ప్రొఫైల్ డిజైన్ కూడా అదిరిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్ ప్లేట్ లైట్ కూడా ఇస్తున్నారు. నెంబర్ ప్లేట్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. నెక్స్ట్ మనం బైక్ రైట్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఏ విధంగా ఉందో రైట్ సైడ్ లో కూడా బైక్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో రైట్ సైడ్ లో మనకి మోస్ట్ అట్రాక్టివ్ కనిపించేది దీని సైలెన్సర్ అనమాట. చూడండి, సైలెన్సర్ అయితే మనకి బ్రాడ్ సైలెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, మనకి సైలెన్సర్ ప్రొటెక్టర్ కూడా మనకి మెటల్ ప్రొటెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సైలెన్సర్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఫ్రెండ్స్, ఈ బైక్ సంబంధించిన టోటల్ డిజైన్ గురించి మాట్లాడుకున్నాం కదా. డిజైన్ పరంగా ఈ బైక్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకు డిజైన్ పరంగా ఈ బైక్ అయితే ఎక్సలెంట్ గా నచ్చింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బైక్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి ఆల్ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ హెడ్ ల్యాంప్ ఒకటే కాకుండా మనకి టైల్ ల్యాంప్ కూడా LED టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీకు హెడ్ లైట్ ఆన్ చేసి చూపిస్తే చూడండి. చూడండి, మనకి హెడ్ ల్యాంప్ డిజైన్ కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు. హెడ్ ల్యాంప్ లో చూసినట్లయితే మనకి టోటల్ 5 లైట్స్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. నైట్ టైం లో అయితే ఎక్సలెంట్ విజన్ ఉంటుందని చెప్పొచ్చు. సో మనకి ఇండికేటర్స్ కూడా చూసినట్లయితే మనకి LED ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి హార్నాట్ 2.0 లో ఏవైతే ఇండికేటర్స్ ఉన్నారో అవే ఇండికేటర్స్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం రేర్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టైల్ ల్యాంప్ వచ్చేసి మనకి LED షార్ప్ టైల్ ల్యాంప్ అయితే ఇచ్చారు. డిజైన్ కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ రేర్ లో కూడా మనకి LED ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బైక్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి 123.94cc 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇంజన్ అనేది మనకి 8.2 కిలోవాట్స్ మాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 11.2 న్యూటన్ మీటర్ మాక్సిమం టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బైక్ సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి సింగిల్ ఛానల్ ABS అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ లో చూసినట్లయితే మనకి 240mm డిస్క్ బ్రేక్ అయితే యూజ్ చేశారు. అదే రేర్ లో చూసినట్లయితే మనకి 130mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బైక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ ఫ్రంట్ లో మనకి గోల్డ్ కలర్ USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. USD ఫోక్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. మనం ఫ్రంట్ ఫోక్స్ కంపెనీ చూసినట్లయితే మనకి ఇక్కడ శోభా సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ బైక్ రేర్ సస్పెన్షన్ చూసినట్లయితే రేర్ లో మనకి సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బైక్ టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ లో చూసినట్లయితే మనకి 80/100 సైజ్ టైర్ అయితే యూజ్ చేశారు. అదే రేర్ లో చూసినట్లయితే మనకి 110/80 సెక్షన్ టైర్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బైక్ హ్యాండిల్ అండ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి వైడర్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే ఇక్కడ మనకి పాస్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులోనే మనకి హై బీమ్ లో బీమ్ బటన్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి కన్సోల్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటి గురించి నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇండికేటర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కింద వచ్చేసి మనకి హార్న్ బటన్ అయితే ఇచ్చారు. హార్న్ సౌండ్ వినండి ఒకసారి.
నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ లో చూసినట్లయితే ఇగ్నిషన్ బటన్, ఇంజన్ కిల్లింగ్ స్విచ్ కూడా ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ లో మనకి కలర్ TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో చూసినట్లయితే ఇక్కడ మనకి టాకోమీటర్ అయితే ఇచ్చారు, ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇచ్చారు, ఇక్కడ క్లాక్ ఇచ్చారు, ఇక్కడ స్పీడోమీటర్ ఇచ్చారు. ఈ కన్సోల్ సంబంధించిన కంట్రోల్స్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ లో ఇచ్చారు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. సో మనం రైడ్ చేస్తున్నప్పుడే మనం ఈజీగా కన్సోల్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఏ బటన్ దేనికి పనిచేస్తుందో చూపిస్తే చూడండి. ఇక్కడ మనకి డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తున్నారు. ఇందులో మనకి ట్రిప్స్ అయితే చూపిస్తున్నారు. మనకి హోమ్ లో చూసినట్లయితే మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఫ్యూయల్, ఒకటి డిస్టెన్స్ టు ఎంటీ, నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ అనమాట. ఫస్ట్ మనం ఫ్యూయల్ లోపలికి వెళ్దాం. ఫ్యూయల్ లోపలికి వెళ్తే మనకి ఫ్యూయల్ సంబంధించిన రేంజ్ అండ్ ఫ్యూయల్ ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేసి కిందికి వెళ్ళినట్లయితే ఇందులోకి వెళ్ళినట్లయితే మనకి ట్రిప్స్ అనమాట. మనకి ట్రిప్ A, ట్రిప్ B అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ కిందికి వెళ్తే ఇక్కడ సెట్టింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సెట్టింగ్స్ లో అయితే మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్స్ అనమాట. ఫంక్షన్ లో మనకి ఎకో ఇండికేటర్, ట్రిప్ A, ఆటో రీసెట్ అయితే ఇస్తున్నారు. డిస్ప్లే ఇస్తున్నారు. డిస్ప్లే లో అయితే మనకి డిస్ప్లే టైప్, బ్రైట్నెస్, థీమ్, ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. డిస్ప్లే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి జనరల్ కూడా ఇస్తున్నారు. జనరల్ లోకి వెళ్తే మనకి డేట్ అండ్ టైం, యూనిట్, రిస్టోర్ డిఫాల్ట్, బ్లూటూత్ పేరింగ్. ఇంకో విషయం ఏంటంటే ఈ బైక్ ని మనం బ్లూటూత్ తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకొని ఎలా యూస్ చేయాలో నేను తర్వాత చూపిస్తే చూడండి. నెక్స్ట్ మనం బ్యాక్ వస్తే మనకి ఇక్కడ సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తున్నారు. మెయింటెనెన్స్ అండ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ సాఫ్ట్వేర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒక 125cc బైక్ లో ఇవన్నీ ఫీచర్స్ ఇవ్వడం చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే ఈ బైక్ ని మొబైల్ తో కనెక్ట్ చేసి చూపిస్తే చూడండి. సో ఈ బైక్ ని మనం బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మనకి హోండా రోడ్ సింక్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. గైస్ ఇక్కడ వచ్చేసి మనకి టైప్ సి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బైక్ లో ఇంకో ఎక్సలెంట్ విషయం ఏంటంటే ఈ బైక్ కీ స్లాట్ అనమాట. కీ స్లాట్ అనేది మనకి ట్యాంక్ దగ్గర అయితే ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ట్యాంక్ క్యాప్ చూసినట్లయితే సార్ ఓపెన్ చేసి చూపిస్తే చూడండి. ఈ బైక్ లో మనకి నాన్ డిటాచబుల్ ఫెల్ ట్యాంక్ క్యాప్ అయితే ఇస్తున్నారు. ఈ బైక్ ఫెల్ ట్యాంక్ విషయానికి వస్తే ఇందులో మనకి 12 లీటర్స్ ఫెల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి మనకి ఫైబర్ ఫెల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనం సీట్స్ విషయానికి వస్తే ఈ బైక్ లో మనకి వైడర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు మనకి స్ప్లిట్ సీట్ అయితే ఇస్తున్నారు. రేర్ సీట్ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. దానికి మనం కీ స్లాట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సార్ ఓపెన్ చేసి చూపిస్తే చూడండి. ఇక్కడ మనకి టూల్ కిట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బైక్ కి బంపర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బంపర్ ఫిట్టింగ్ అయితే ఇక్కడ వస్తుంది. ఈ కొత్త బైక్ కాబట్టి దీనికైతే ఫిట్టింగ్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి స్ప్రింగ్ యాక్షన్ రబ్బర్ ఫినిష్డ్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. మనకి ఇక్కడ మెటల్ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి స్టైలిష్ సారీ గార్డ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ చైన్ కవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ చైన్ అయితే టోటల్ గా కవర్ చేయడం లేదు. ఓన్లీ మనకి టాప్ లో ఫైబర్ చైన్ కవర్ అయితే ఇస్తున్నారు. సో సైడ్ ప్రొఫైల్ లో ఓవరాల్ లుక్ అయితే బైక్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ బైక్ లో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ బైక్ లో మనకి సైడ్ స్టాండ్ ఇస్తున్నారు, సెంటర్ స్టాండ్ కూడా ఇస్తున్నారు. ఈ బైక్ లో మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఇవ్వడం కాకుండా సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఇస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి. సైడ్ స్టాండ్ అనేది తీసేస్తున్నా చూడండి. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ బైక్ తీసుకోవాలనుకుంటే నల్గొండలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర హోండా షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ కి అయితే సపరేట్ డిస్కౌంట్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఫ్రెండ్స్ CB125 హార్నెట్ గురించి ఇన్ డీటెయిల్ గా అయితే తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఈ బైక్ ప్రైస్ విషయానికి వస్తే ఈ బైక్ ప్రైస్ వచ్చేసి 1,12,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఒకవేళ ఈ బైక్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్ లో ఆన్ రోడ్ ప్రైస్ అని కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బైక్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఈ బైక్ సంబంధించిన రైడ్ రివ్యూ ఇంకా మైలేజ్ వీడియో కూడా మన ఛానల్ లో వస్తాయి. సో అవన్నీ మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.